ఆచి చికెన్ మసాలా. జగిత్యాల రాజకీయాల్లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే జగిత్యాల బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికపై ప్రధానంగా చర్చించారు. ఆయనతో కలిసి జగిత్యాల బీఆర్ఎస్ నాయకులు పనిచేయాలని సూచించారు కేటీఆర్. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏప్రిల్ 15న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనికోసం 15 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగిత్యాల రాజకీయాల్లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే జగిత్యాల బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికపై ప్రధానంగా చర్చించారు. ఆయనతో కలిసి జగిత్యాల బీఆర్ఎస్ నాయకులు పనిచేయాలని సూచించారు కేటీఆర్. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏప్రిల్ 15న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనికోసం 15 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, అనుష, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేస్తారన్న ఊహాగానాలు అయితే అందుకున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వైపే వెళ్తున్నారని కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే విషయంలో అయితే ఆ పార్టీ అధిష్టానం అయితే ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నట్లయితే మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికే పలువురు నాయకులు ఆయన రాకను స్వాగతిస్తున్నామని ప్రకటనలు కూడా చేసినప్పటికీ కూడా ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులతో అయితే ప్రత్యేకంగా భేటీ కావడం అయితే ప్రాధాన్యత అయితే సంచరించుకుందని చెప్పవచ్చు. ఇటు అమెరికా పర్యటన వెళ్లే ముందు కేటీఆర్ ఈ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అయితే సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కేటీఆర్ అయితే ప్రత్యేకంగా భేటీ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయన చేరిక తర్వాత జిల్లా నాయకత్వం సమన్వయంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయంపై మాత్రం చర్చించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు మాజీ మంత్రి కొప్పులీశ్వర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తో పాటు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ లతో పాటు పలువురు నాయకులతో కూడా కేటీఆర్ అయితే నిన్న రాత్రి అయితే సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు సుమారు 3 గంటలకు పైగా ఈ సమావేశం అయితే నిర్వహించినట్టయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు జీవన్ రెడ్డి అయితే ఏప్రిల్ దాదాపు 10వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతున్న పరిస్థితిలో అక్కడ ఏర్పాట్లు కూడా సుమారు 15 ఎకరాల స్థలం లక్షీపూర్ లో చూస్తున్నారని కూడా ఊహాగానాలు అయితే తెరలేపాయి. అయితే ఈ పరిస్థితిలో భారీ మొత్తంలో సభను నిర్వహించి ఇటు బీఆర్ఎస్ జోష్ అయితే మళ్ళీ పెంచుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చూస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు గతంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో జెడ్పీ చైర్పర్సన్ గా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న జెడ్పీ చైర్పర్సన్ వసంతన్ అయితే ఇటు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోయిన తర్వాత అయితే జగిత్యాల నియోజకవర్గంలో ఆమెనే కీలక పాత్ర వేసుకొని కూడా పర్యటన బీఆర్ఎస్ అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి రాక ఏ విధంగా ఉంటున్న కోణంలో ముందుగానే జీవన్ రెడ్డి రాకను కూడా కేటీఆర్ అయితే ఇటు స్థానిక నేతలతో చర్చించి సమన్వయంతో ముందుకెళ్లాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు దావా వసంత సురేష్ కూడా ఒక హామీ ఇచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ పరిస్థితిలో అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ అయితే ఆశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డిని తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ముందస్తుగానే ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ మంత్రి కొప్పులీశ్వర్ తో పాటు వసంతను కూడా పిలిచి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకెళ్లి పార్టీని రానున్న ఎన్నికల్లో ముందు పార్టీ అధికారం వచ్చే దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు సమన్వయంతో వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు మనం అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరి కూడా సముచిత స్థానం అయితే
ఖచ్చితంగా కల్పిస్తామని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ అమెరికా పర్యటన ముగించుకొని ఈ నెల 1వ తేదీన అమెరికా వెళ్లి కేటీఆర్ 6వ తేదీన రాత్రి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చిన అనంతరం కూడా జగిత్యాల సభ సంబంధించిన విషయాలు అయితే చర్చించినట్లు ఉన్నట్లు కూడా మనైతే సమాచారం అయితే అందింది. ఇటు ప్రత్యేకంగా కూడా జగిత్యాలకు సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలతో అయితే కాంగ్రెస్ నుంచి భారీ మొత్తంలో చేరికలు వస్తున్న పరిస్థితిలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ముందుగానే చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సూచించినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు జీవన్ రెడ్డి సైతం భారీ మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలను రాజీనామా చేసిన అనంతరం అయితే ఇటు ముందస్తుగానైతే జగిత్యాల జిల్లాలో రైతు కండువా వేసుకుని అయితే ప్రతి గ్రామాన తిరగాలని చూపి కూడా యోచిస్తున్న పరిస్థితుల్లో ప్రతి గ్రామాన కూడా ఇప్పటికే తిరగడం అనేది ప్రారంభించారు. ఇటు ప్రజలతో మమేకమవుతూ కూడా ప్రజలకు వద్ద కూడా ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని లేవదెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ముందుకెళ్లి కూడా భారీ మొత్తంలో రాజీనామాలు చేసిన అనంతరం మళ్ళీ ఇటు కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు పోగు చేసే అవకాశం ఉన్నట్టు. గోపీకృష్ణ 15న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తుంది. మరి ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ఈ సభకు హాజరవుతారా? ఎస్, మన అనుష దాదాపు కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇటు భారీ సభ అయితే ఇంతకు గతంలో కూడా ఏదైతే జీవన్ రెడ్డి రాజకీయాలకు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా కేసీఆర్ జీవన్ రెడ్డి అయితే మిత్రులుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా జైత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినప్పటికీ కూడా కమ్యూనికేషన్ ఇద్దరి అండర్స్టాండింగ్ తో కూడా జైత్యాల అభివృద్ధి కూడా కృషి చేసినట్టు కూడా స్పష్టంగా కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి ఈ సభకైతే కేసీఆర్ హాజరైగా అనున్నట్టు కూడా తెలుస్తుంది. కేసీఆర్ సమక్షంలోనే జీవన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ లో చేరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు 10వ తేదీన అనుకున్న పరిస్థితిలో 15వ తేదీ కూడా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేసీఆర్ కూడా దాదాపు ఎప్పుడు కూడా 6వ నెంబర్ వచ్చే విధంగా కూడా కేసీఆర్ అయితే ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకుంటారు. ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అదే సీక్వెన్స్ వచ్చే విధంగా కూడా కేసీఆర్ అయితే వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి జిల్లాలో కూడా ఎప్పుడు కూడా సభ భారీ మొత్తంలో నిర్వహించి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా కూడా ఈ ప్లీనరీ ముందు భారీ బహిరంగ సభ ద్వారా కూడా ఇటు తన బలం చూపించుకోవాలని కూడా కేసీఆర్ అయితే చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ప్లీనరీ ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ఇటు జైత్యాల్లో కీలకంగా సభ ఏర్పాటు చేసి కూడా తన రానున్న ఎన్నికల్లో తన గెలిపే దిశగా ముందుకెళ్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. గోపీకృష్ణ, అయితే బీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డి చేరిక ఒక మంచి బూస్ట్ ఇస్తుంది అనుకోవచ్చా? ఎస్ అనుష, మనం ముందస్తుగా చెప్తున్నట్టు కూడా జీవన్ రెడ్డి అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా తాను రేవంత్ పైనే తన దాడి చేస్తానంటూ కూడా ప్రకటన అయితే చేశారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో గత 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి అయితే తన వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుసు. దీంతో పాటు కూడా కాంగ్రెస్ లోని ఏదైతే కీలక నేతలు ఉన్నారో వారిని కూడా బీఆర్ఎస్ కు తీసుకురావాలని కూడా జీవన్ రెడ్డి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కూడా ఒక బూస్ట్ గా కూడా మనం భావించవచ్చు. ఇటు జీవన్ రెడ్డి రాకని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేటీఆర్ తో సహా ఇటు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇటు జీవన్ రెడ్డి తమ పార్టీలో చేరితే మాత్రం మరింత బలం చేకూరి ఉత్తర తెలంగాణలో మన గత వైభవం తీసుకువచ్చే దిశగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అనుష. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.